అవర్ ఛానల్ స్వీటర్ భాష. దోస్తులు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరులా కింద ఉన్న గంట సింబల్ ఒత్తితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తది. మన వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండరు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వస్తుంది దోస్తులు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మాకు వీలైనంత వరకు అంటే మీ సపోర్ట్ వల్ల కూడా మాకు డైలీ 2 వీడియోస్ పెట్టాలనిపిస్తుంది కాబట్టి మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి. మా వీడియోస్ ఇలానే కంటిన్యూ చేస్తాం. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదేంది ఇలా ఒక్క పిల్ల బయటికి వెళ్తలేదు కదా, ఎక్కడ టైం పాస్ అయితే లేదు. పొద్దుగానే పని తీరింది. ఎవరన్నా వచ్చి ఇంతసేపు ముచ్చట పెడితే బాగుండు. పొద్దున్న పోతుంది. ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఫోన్ లో బ్యాలెన్స్ లేవాయే పాడుగాను. ఆగో యావిలురులో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. హలో ఎవరు? హలో పెంటమ్మని నారా మాట్లాడేది? అవునవును నేను పెంటమ్మని గాని మీరెవరు? ఎక్కడికి ఫోన్ చేస్తున్నారు? నేను రా సువర్ణక్కని మాట్లాడుతున్నా. బాగున్నావా? గుర్తుపట్టినవారా నన్ను? సువర్ణక్క గుర్తుపట్టినక్క. ఎన్ని దినాలు అవుతుందమ్మా నీ గొంతునక? ఇక తప్పుకున్న గుర్తుపట్టలే కానీ పేరు చెప్పినాక గుర్తుపట్టినక్క. బాగున్నాం బాగున్నాం. బాగురా? బాగున్నామమ్మా. ఇక అందరు మంచిగా ఉన్నట్టేనా? ఇక ఇక ఏ దావత్లకు నేను వస్తలేను నువ్వు వస్తలేను అంటున్నావు. ఈ ఏడ కలుసుకోకుండానే అయినమ్మా. ఇక మన అమ్మగారింటికి పోదామంటే ఎవరు అమ్మ లేకపోయా అయ్య లేకపోయా ఎవరింటికి అనుభూతం రా. ఇక అందుకే సుతరికం అంత దూరం అయినట్టే అయిపోయా. అవునక్క, ఎవరిదైనా అమ్మగారి ఇల్లంటే అమ్మాయి ఉన్నప్పుడే. ఇవాళ వచ్చినాక నువ్వు నేను కూడా అన్నట్టే ఉంటారక్క. పిల్లలు వచ్చినాక మన తమ్ముళ్ళు అన్నదమ్ములు అందరూ మారిపోతారు. అవు గాని చాలా రోజులు చేసినవక్క. ఏం పనితో చేసినవక్క? ఏం లేదు చెల్లెయ్య, నా కొడుకుకు పెళ్లి చేద్దామనుకుంటున్నా. ఒక సంబంధం వచ్చినుండే మీ ఊరు నుంచి. ఇవాళ అమ్మ పేరు ఏమో పేరు అన్నారా. ఇక పోరంట డిగ్రీ చదివిందంట బాగానే. ఇక మామూలుగా పెడతారంట కట్నం గిట్లా. ఇక అయ్య పేరు నరసింహ. నరసింహ బిడ్డనంట. జర కనుక్కోరాదమ్మా మంచోళ్ళేనా కాదా. ఇక నీకు ఎరుకుంటది కదా మంచోళ్ళేనా బిడ్డ? అరేగా నర్సిగాని బిడ్డనా? మంచిదే పొల్ల గాని. ఇక మన పిల్లగాడంటే చాలా మంచోడే ఉన్నట్టు. నేను గయల్లా శిల్పే మామ కొడుకు పెళ్లిలో చూసినంటే ఇక ఎన్నడూ చూడలేదక్క. ఇక పిల్లగాడు బందవస్తు ఎత్తు పొడుగు బాగానే ఉంది కానీ మరి ఏం చేస్తారక్క డ్యూటీ? గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అవుతుంది చెల్లె. ఏమైనా బుక్కులు పట్టుకొని కూర్చుంటాడు. ఇక చదువుతా ఉండు. ఎప్పుడు కొడతాడో ఏం కథనో. ఏమైనా డ్యూటీ అన్న చూసుకోరా అంటే నేను ఉత్తుత డ్యూటీలు చేయనమ్మా గవర్నమెంట్ కొలువే చేస్తా అని అంటుండు. ఏం చేయాలి చెల్లె? ఎవరికైనా చెప్పుకోవాలంటే గిట్లనే సిగ్గు అవుతుంది నాకు. అయ్యో గట్లనా? కాదానికి ఏముందక్క. ఏం కాదు నేను ఎట్లా అట్లా నడిపిస్తా గానీ నువ్వు పక్కా చేసుకుంటా అనే ధీమాలు ఉన్నావా? గట్టి ఉంటే నేను పోయి ఒప్పిస్తా. పిల్లగాడు గవర్నమెంట్ జాబ్ చేస్తాడని ఒక్క మాట అంటే అలా అయ్యముంటే గిసొండ పెట్టి సొల్లు గారుస్తాడు. నేను ఒప్పిస్తా తీయక్క. మరి పిల్ల మీద మీకు ఇష్టం ఉంటే. గదే చెల్లె. ఇక నా కొడుకు ఇట్లా పిల్లని చూసిందంట నచ్చిందంట. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యనేమో ఉత్తగా గులాం ఉంటుంది ఎట్లా ఇస్తాము అని గట్లా అంటుర్రంట. ఏదో ఒకటి చెప్పి జర ఒప్పిరా చెల్లె. సరే అక్క. మీరు దాని గురించి ఏం చింత చేయకుర్రి. ఏ గసంటివన్నీ మస్తు నడిపిస్తా. నేను నా చేతిలో ఉన్న పనే గాని ఇక నర్సిగాడు జర్రేదని ఉబ్బిస్తే చాలు ఆడికే కరిగిపోతాడు. సరే తీ అక్క. నేను పోయి అక్క అడుచుకొని వచ్చి ఓకే ఏపిచ్చి మళ్ళీ ఫోన్ చేపిస్తానా చేపియనా చూడు నీకు. సరే చెల్లె. ఇక నేను అదే అనుకుంటున్నా. ఇక పెంటమ్మల ఊరు అదే ఊరు కదా. ఎవరన్నా అనుకోని నెంబర్ ఆడుకోవాలని వాళ్ళకు వీళ్ళకు మన ఊరోళ్ళకి ఫోన్ చేసి ఈ నెంబర్ తీసుకొని ఇప్పుడు చేస్తున్నా చెల్లె. ఇక నీ చెప్తే ఏదైనా బరాబర్ చేసి పెడతావని చెప్తున్నా. సరే చెల్లె. ఇక చూడమ్మ జర ఒప్పి ఈ సంబంధము. ఎవడు చూడు ఎన్ని సంబంధాలు చూడు వస్తురు చూస్తురు పోతురు కానీ పిల్లగానికి ఏం డ్యూటీ లేదు. ఎట్లిద్దు మా అమ్మ మేమని మళ్ళీపోతురు చెల్లె. గదొకటే పికర్ పడ్డది. ఇక పెద్ద కొడుకు పెళ్లి చేసింది అనుకో. ఇక చిన్నోనికి ఎన్నడో ఇంకా 4-5 ఏళ్ళ తర్వాత ఏదామని ఇక మెల్ల ఊకుంటున్న చెల్లె. జర మా అమ్మవు కానీ జర ఓకే అమ్మా. సరే అక్క. ఇక నేనంతా చూసుకుంటా. నువ్వేం పికర్ పెట్టుకోకు. సరే అక్క మరి మళ్ళీ చేస్తది. సరే అమ్మా. ఏమైందే? ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు? నేను రాగానే ఫోన్ పెట్టేస్తివి. మా అమ్మగారు చుట్టాలు. ఇక మా అమ్మోళ్ళ ఇంటి పక్కకు సువర్ణ అక్క అని ఉండేది. మా పెద్దమ్మ బిడ్డ జర దూరం చుట్టాలు అవుతారు కానీ ఇక ఆమె ఎన్ని దినాలకు చిన్నప్పుడు ఒక దగ్గర ఉండి ఆడుకొని పాడుకొని ఉండేటోళ్ళము. ఇవాళ ఫోన్ చేసి ఇక మాట్లాడితే ఇక గుర్తు పట్టిన లాస్ట్ కు వాళ్ళ కొడుకు కంటే సంబంధాలు చూస్తుందంట మన ఊరి నుంచే. ఇక నర్సింహ బిడ్డ లేదా ఇక పిల్లని ఇప్పియరాలు చెల్లె. వాళ్ళు ఒకసారి ఒప్పుకుంటారు ఒకసారి ఒప్పుకుంటలేరు అని అంటున్నారు. అరే గట్లనా? మరి పిల్లగాడు ఏం చేస్తాడంట? ఏం డ్యూటీ చేస్తాడంట? ఏ గవర్నమెంట్ జాబ్ కంటే ప్రిపేర్ అవుతుందంట. అయ్యా ఏమైనా బయట పని చూసుకోరా నాయన అంటే వద్దంటే వద్దు నేను గవర్నమెంట్ జాబే కొట్టాలని అంటుందంట. ఇక తిరిగినప్పుడు తిరిగి వస్తాడంట, చదువుకున్నప్పుడు చదువుకుంటాడంట. ఏం చేయాలి చెల్లి అని చాలా బాధపడుతుంది. ఎన్ని సంబంధాలు వస్తున్నాయంట. చూసి మళ్ళీపోతురంట. ఏం పని చేయండి ఎట్లా ఇస్తాం అమ్మాయి మళ్ళీపోతురంట. ఈ సంబంధం అన్న ఊకే ఏపీఆర్ చెల్లి అని ఫోన్ చేసిందయ్యా. జర మాట్లాడతావు నువ్వు? పోయి నేనేడ మాట్లాడితేనే ఆ నర్సిగాడు ఏమనుకుంటున్నావు? అమ్మో ఆ జోలికి పోడు కంటే మూసుకొని ఇంట్లో నచ్చింది బెటరే తల్లి. అమ్మో కాదే.
పిల్లగాడు ఏం డ్యూటీ ఏంది ఎట్లిస్తాడే ఆడు ఇట్లా ఆడు తెలివి తక్కువ అనుకుంటున్నావా? అమ్మో నువ్వంటే నీకంటే మించినోడే తల్లి. ఈ ఏడ ముఖం తెల్లదయ్యా నీకు, మరి నేనే పోయి మాట్లాడుకునొద్దునా? అరే పోయి మాట్లాడటానికి ఏం లేదు కానీ పిల్లగాడు ఏం డ్యూటీ ఏంది ఏమని చెప్పి ఒప్పించుకొస్తావు చెప్పు, నీ కథ బాగుంది. ఏదో ఒకటి చెప్పాలి. గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అవుతుండు కదా, ఎట్లా జాబ్ కొట్టాడు ఆ పిల్లగాడు. ఎత్తు పొడుగు మంచిగా బందోబస్తుండు, గవర్నమెంట్ డ్యూటీ చేస్తుండ అని ఒక అబద్ధం చెప్తే అయ్యిపోతుంది కదా. వంద అబద్ధాలు అన్నీ ఒక పెళ్లి చేయొచ్చు అని అంటారు కదా. అందుకే గట్ల చెప్పి ఇక ఓకే చేసుకొని వస్తా. ఏమో అమ్మా వాళ్ళ సంసారం ఎట్టుందో ఏం కథను అవన్నీ చూడకపోతే ఎప్పుడో చిన్నప్పుడు ఆమె పెళ్లి కాకముందు పరిచయం అంటున్నావు. వాళ్ళ సంసారం ఎట్లుంది ఏం కథ ఏ చూడకముందుకి సంబంధం మాట్లాడుస్తానంటున్నావు. నువ్వు ఏం మనిషివో ఏం కథనో. ఎవడన్నా ఇంత పోసితే ఉరుకులు ఆడతావేంది, శంగి ఎగురుతావు. అన్నిటికీ పెత్తనం చూపిస్తావేంది నువ్వు. అయ్యో ఎట్లా మాట్లాడినా నీతో కష్టమేనయ్యా. పో మూసుకొని ఇంతకో, నా పని మీద నేను పోతా గాని. అబ్బో ఇంతింత రమ్మంటే ఇల్లంతా నాదే అంటావు పా నువ్వు. జర్ర ఒక్క మాట పెంటక్క నువ్వు నా అక్కవే అక్కో అని అంటే చాలు, ఓయమ్మో నువ్వు నా తోడ పుట్టిన దానివే నేను మా నాయక పుట్టిన దానివే అని జబ్బలు జబ్బలు జాలించుకుంటా ఉంటవే. నువ్వు నాకు తెలియందేముంది నీ గురించి. ఏ ముక్కు ముఖం ఏం ఎరకలేనోన్వి, నీకేమెరక? నడువు మూసుకొని పో. పో పెళ్లి పెద్ద అయినవు ఏ పాటికి సాధించుకొని వస్తావో నేను గిట్లా చూస్తా. ఎటు పోయి అబద్ధాలు ఆడి పెళ్లి చేసినావు అనుకో, ఇక లాస్ట్ కాగమైతే అందరు నిన్నేది ఇస్తారే, జుట్టెంటుకలు బట్టి వీకకుంటే నన్ను అడుగు. ఓ బాగా వీగిర్తి. ఎక్కడ పోతున్నావు పెంటమ్మా? ఈ నరసింహోళ్ళ ఇంటి దాకా పోయేస్తాక తిన్నవా? ఎండ పొడవు గట్ట కూర్చున్నావు, పెయ్యి అంత మంటలేస్తలేదారా? ఏ లేదు చెల్లే, తీర పానం సుస్తైనట్టుంది, జ్వరం పట్టినట్టు అవుతుంది. ఏమైనా లోపలుంటే చలి పెడుతుంది, అందుకే గీ ఎండ పొడవు కూర్చున్న చెల్లే. తిన్నవా నువ్వు? తిన్నక్క, ఇప్పటిదాకా తినకుంటుంటాను. ఇక ముందే షుగర్ పేషెంట్ నాయే. ఏ పొద్దుగల లేవగానే ఇంత బువ్వు ఉండాలక్క, ఏదైనా సరేను. ఏ పొద్దుగా ఒక రొట్టె వేసుకొని తింటా. అయ్యో పాపము, అందరికి చిన్న చిన్న పిల్లలకు షుగర్ వస్తుంది ఈ మధ్య, ఎందుకో పాడయి. ఆ తిండి వల్లనే ఉన్నట్టుంది, అంత కెమికల్ వేసిన తిండి తింటుర్రు, అందుకే పానాలన్నీ గిట్ల లుక్సాన్ అవుతున్నాయి. అవునక్క, నా ఈడెంత ఇంత చిన్నీడులా షుగర్ వచ్చిందంటే ఇక అందరు అవాక్ అవుతుర్రు. ఇక ఏం చేస్తాం పాటు, ఇక రోగం పాడుగానే ఇట్లా తినొచ్చి అలగబడ్డదు. ఇక ఏమైనా బువ్వ సక్కగా కడుపు నిండా తిననక్క. ఏమైనా రొట్టె వేసుకోవాలి, దొడ్డు రవ్వ వేసుకొని తినాలి, సగం కడుపు మాడుకొని వండుకోవాలక్క. ఏం చేస్తాము ఇక సాగదీయాలపా. అమ్మో దీని తిండి పోతు ముఖంలో చెప్పు, ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతుంది చూడు. షుగర్ ఉన్నా బొగరున్నా కడుపు నిండా తింటావు, తల నిండా పెట్టుకొని తింటావు, ఇట్లా అబద్ధాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నావే? సగం కడుపు మార్చుకొని వంత అక్క అని అంటుంది. శిశి శివ ఇక మన ఊరందరికి ఎరకనే నాయను తల నిండా బువ్వ తింటావని. సరే తీయక్క, గాలింటి దాకా పోయేస్తా. పోయిరా పో చెల్లే. ఓ నరసింహ, ఉన్నవా అయ్యా? చెప్పు పెంటక్క. లేడు నరసింహ లేడు, జర బయటికి పోయిండక్క పని మీద. ఏం పని అక్క నరసింహతోని? ఏం లేదు చెల్లె, గదే నీ బిడ్డకు సంబంధం చూసిరంట కదా, గా సువర్ణక్క కొడుకు. ఇక మా చుట్టాలు అవుతారు. ఇక పిల్లగాడు చాలా మంచోడు చెల్లె. ఇక చూస్తాందుకు ఎత్తు పొడుగు ముద్దుగా ఉంటాడు పిల్లగాడు. ఈ నీ బిడ్డ ఇట్లా ముద్దుగానే ఉంది కదా, ఇద్దరికి మంచిగా అమ్ముతుంది. మరి ఇయ్యకపోయిర్రా, సంబంధం మాట్లాడకపోయిర్రా? అవునా అక్క, చుట్టాలు అవుతారా? ఇక అదే పిల్లగాడు చూస్తాను ముద్దుగానే ఉండు కానీ ఏం పని పాట చేయడంట అక్క. ఊరంతా తిరిగి వస్తాడంట, ఉలాం ఉంటాడంట. ఇక అందుకే మాకు నచ్చలేదు అక్క, క్యాన్సిల్ చేసినాము. అయ్యో ఎవరన్నారే ఉలాం ఉంటాడని? గవర్నమెంట్ జాబ్ చేస్తుండు, మొన్న ఎగ్జామ్ రాస్తే పాస్ అయిందంట. ఇక రేపో మాపో ఇక లెటర్ వస్తుందంట ఇంటికి. మంచి గవర్నమెంట్ జీతం ఉన్నోని ఎందుకే అట్లా ఒడగొట్టుకుంటారు? నీ బిడ్డ కంటకన్నా మంచి జీతం ఉన్నాడు దొరకకపోయినాడు, ఎందుకే మా దగ్గర రాకొచ్చిందని చేతులు ఆర ఒడగొట్టుకుంటారు? అయ్యో గంతేనా అక్క? ఇక మాతోనేమో బతుకమ్మోళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నారు, ఏ పిల్లగాడు ఏం డ్యూటీ చేయడంటానంటే ఇక సరే డ్యూటీ చేయను ఎందుకు ఇచ్చుడు, ఉన్నొక్క బిడ్డని మంచిగా ఇయ్యాలి అని మేము అనుకుని క్యాన్సిల్ చేసాం అక్క. అయ్యో జాబ్ వచ్చినది కట్టనా? సరే నేను మా ఆయనతో మాట్లాడేది ఒక చెప్తా తీయక్క. మరి ఇంకా మీ ఆయనతో ఏంటి మాట్లాడు, ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడరాదు, లేకపోతే రమ్మను నేనే చెప్తా గాని. అయ్యో గంట మంచి సంబంధాన్ని ఎట్లా వదిలిపెట్టుకుంటారేమ్మా? సంసారం గిట్ట మంచిగా ఉంటే చెల్లి వాళ్ళది. ఇక సువర్ణ అక్క ఇట్లా మంచిది, అక్క ఇట్లా కూడలు మంచిగా చూసుకుంటది బిడ్డోలే. సరే జరుండి అక్క, మా ఆయనకు ఫోన్ చేస్తా, వస్తాడేమో. హలో, ఏడున్నవయ్యా? ఊర్లోనే ఉన్నవా? సరే జర పనుంది, డబ్బులు రా ఇంటికి, ఎవరు వచ్చిర్రు నీకోసము. సరే రా డబ్బులు రా. ఏమంటుండే, వస్తుందంటనా? వస్తుందంట అక్క. ఇక మరి ఆయన రాగానే నువ్వే చెప్పరాదు, ఇక నువ్వు చెప్తేనే మంచిగా ఉంటది. ఇక నేను చెప్తే నన్ను తిట్టి పాడు చేయగల. సరే తీసిల్లే, ఇక మన దగ్గర కాబట్టి ఇక మంచిగా ఉంటదని. ఏదైనా అయినా అయితే మనం పోయి అడగొచ్చే. ఇక అందుకే జర మనోళ్ళతో ఇచ్చుకోవాలని అడుగుతాను, చెప్తానికి వచ్చిన.
ఓయమ్మో డబ్బునే వచ్చిండే నీ మొగడు ఫోన్ చేసి పెట్టేసినావో లేదో నీ ముందట ఆలిండు చూడు. అవును కదా ఎల్లమే వచ్చిండు దాదా. ఏమైంది రో పెంటమ్మ మన ఇంటికి వచ్చింది. ఏం పెంటమ్మ తిన్నవా? తిన్న పిల్లగా తిన్నగాని జర పని మీద వచ్చినా గానీ ఇస్తుంటారా. ఏమైందవ్వా చెప్పు. అదే మొన్న మాట్లాడిన సంబంధం ఏమైంది ఏం కథ ఆ సువర్ణ కన చుట్టాలే అవుతుంది. ఇక మంచి సుటరికమయ్యా సంసారం గిట్ల మంచిగా ఉండి పిల్లగానికంట గవర్నమెంట్ కొలువు వచ్చిందంట డ్యూటీకి. ఇక రేపు మాప లెటర్ వస్తుందంట అయ్యా. ఇక వారం 10 రోజుల డ్యూటీ ఎక్కడే ఉంటదంట. ఇక మా అక్క ఫోన్ చేసి డ్యూటీ వచ్చినాక ఈ కాళ్ళు క్యాన్సిల్ చేసుకుని చెల్లి ఏం చేయాలని ఫోన్ చేసింది. అందుకే మీకు చెప్తానికి వచ్చిన అయ్యా సంసారం మంచిగా ఉంది నువ్వు పొడగొట్టుకోకు. ఇక ఆ చేతులార పొడగొట్టుకున్నావు అంటే ఇక తర్వాత సంబంధాలు రాక ఆగమైతవు. ఈ పిల్లకు ఆ పిల్లగానికి ముద్దుగా సెట్ అవుతుంది. చూడ ముచ్చటగా ముద్దుగా ఉంటారు. ఇయ్యయ్యా నేను చెప్పిన మాట ఒప్పుకో. అరే పిల్లగాని చూసినామక్క. చూసినాక ఇట్లా పిల్లగానికి ముద్దుగానే సెట్ అవుతుంది ఇద్దామని ఒప్పుకున్నాము. కానీ ఆళ్ళీళ్ళుండి ఏమన్నారు, పిల్లగాడు ఏం పని చేయడంటన్నా, ఊళ్ళాం తిరుగుతాడంటన్నా అని ఆళ్ళీళ్ళు చెప్పగానే నేను ఇంకా జరిగిన పెంటాక అయ్యో గవర్నమెంట్ జాబ్ వచ్చిన అదైతే నిజంగా నేనంటనా. అయ్యో నిజమేనయ్యా పిల్లగాడు ఎప్పటి సందో గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అయిపోతా కూర్చుండంట ఇంట్లో. పిల్లగానికి రాకుంటే ఏం చేస్తుంది ఎత్తు పొడుగు అన్నిటికన్నీ ఉన్నాయి. వచ్చిందంట నువ్వు మంచి సంబంధాలు కూడా కొట్టుకోకు. ఇక మీ దగ్గర ఉన్నాయా ఊరు చుట్టాలు, వాళ్ళ దగ్గర ఉన్నాయా మా అమ్మగారి చుట్టాలు. ఇక అందుకే దగ్గర నిప్పించి సంసారం మంచిగా చేయాలని ఎవరికైనా ఉంటది కదా, చెడగొట్టాలని ఉంటదా చెప్పు. అందుకే నా మాటిని ఒప్పుకో. ఇక సరే సరే పెంటవ్వా, ఇక నీకు చుట్టాలంటున్నావు సంసారం మంచిగానే ఉందంటున్నావు. ఇక మంది చెప్పిన మాటలన్నీ ఇచ్చిపెట్టుకోండి, ఇక నీ మాట వినాల్సి వస్తుంది. సరే సరే మరి మాట్లాడు. ఓకే వాళ్ళు వస్తారా మనం పోదామా మరి? నేను ఇంటికి పోయినాక మా అక్కకు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పిస్తా అయ్యా. మరి ఇక ఓకే అంటున్నావు కదా, ఇస్తా అంటున్నావు కదా. ఇక ఇస్తాం అక్క, ఏం చేస్తాము. ఇక సంబంధాలు చాలా వస్తున్నాయి కానీ ఇక పెట్టుబడి బాగా అడుగుతున్నారు. వీళ్ళైతే మామూలుగానే అడిగిరు ఒప్పుకుందాం అనేసరికి గిట్ల గిట్లా అని తెలిసింది. ఇక సరే ఇక పిల్లగాని గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఇక ఇయ్యకు కుటుంబ చెప్పు. ఇప్పుడు లేకున్నా వస్తుంటే వాళ్ళే మంచిగా అవుతారు. ఇక ఒప్పుకున్నట్టే అక్క, ఏదో ఒకటి మాట్లాడు మరి. సరే సరే అయ్యా మరి నేను ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తుంది మరి నీకు వాళ్ళకు. సరే సరే అక్క. అమ్మయ్య ఇట్లా చేసి సంబంధం అయితే ఓకే చేసిన. ఎటుబడి పిల్లగానికి లగ్నం చేసి పంపిస్తే ఇక దేవుడోడు రాక్షసుడెవడో ఎవరి దిక్కువడో అవుతాడోపా. ఎవరి దానికే ఉంటది. కాదయ్యా బక్కమ్మ అల్లుళ్ళేమో పిల్లగాడు ఏం చేయడు అని మనకు గన్ని మాటలు చెప్పే పిల్లగాని గురించి చెడ్డ మాటలు. ఇప్పుడు గీమ్ వచ్చి ఒక్క మాట అనగానే మనం కరిగిపోయి ఇస్తామని అంటున్నాము. నిజమేనా? నిజం కావచ్చు నా ఉత్తుగా చెప్పిందా పెంటమ్మ. నిజమేనే. ఇటువంటి పెద్ద మనిషి శాతలు బాగుంటాయి పెంటమ్మ దగ్గర. మంచి సంబంధాలే చూస్తుంది. అయినా మనం దగ్గరులమే అవుతాము, మన పాలులమే అవుతాము. ఇక మనలకు మనకు ఇట్లా మోసం చేస్తుంది. షేర్ కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట కదా. ఇక బుడ్డామ నొప్పి నువ్వు పెళ్లి చేసుకుంటావు అమ్మ గిట్ట సంగతి అంట పిల్లగాడు మంచిగా ఉండు అని చెప్పు. ఓకే అంటే మనం గిట్ట ఓకే చెప్పుదాం. ఇక బుడ్డామది ఏముందయ్యా ఎవరికి ఇచ్చినా చేసుకుంటే డాడీ అని మొన్ననే చెప్పే కదా. ఇంకేంది నీకు నాకు నచ్చితే నచ్చినట్టే. ఏమైందే డబ్బు నచ్చినవు ఓకే వేసుకొని వచ్చినావు ఉత్తుగానే అయిందా? ఏంది మనం పోయినాక ఓకే కాకుండా వస్తానా? అంత సీన్ లేదాడా. ఓ అమ్మో బొగలు పడే మాటలు మస్తుకొస్తాయే నీకు. ఇవాళ దగ్గర పోయి బొగలు పడుకుంటే ఎన్నెన్ని అబద్ధాలు మాటలు చెప్పినావో అందుకే ఓకే వేసుకొని వచ్చినావు. ఇక లగ్గం ఇక్కడక్కడ అయిపోయినాక ఇక పిల్లగాని సంగతి పిల్లకి ఎరుకైంది అనుకో. అప్పుడు పిల్లలందరూ వచ్చి జుట్టెంకలు బట్టి ఒంగబెట్టి ఈయనమైన గుడ్డి చెట్టు గట్టేసి కొడతారా చూడు. గిదే మాట ముందుకు వస్తుందా రాదా చూడే. నువ్వేమో పెళ్ళి అంటే పరాశకం అనుకుంటున్నావు బిడ్డ. అయ్యో బాగుంది. ఆమెకి గుట్టలనే గతి లేదంటే పెట్టుబోతలు ఏడ పెట్టడానికి ఇంకా జరుగుతుంది. మరి ఈ సంబంధం కంటే ఇంకే సంబంధం ఎక్కువ చెప్పు. వీళ్ళైతేనే వీళ్ళకి మంచిగా సూట్ అవుతుంది. ఒక నువ్వు గుద్దముద్దు తెలియని అన్ని సుఖమైన మాటలు మాట్లాడతావు. ఆ అక్కకు ఫోన్ అన్న చేసి చెప్తా. అరే మధ్యలో ఓకే నువ్వు ఆగమైపోతావు. ఏ నోరు నువ్వు. హలో అక్క. చెప్పు పెంటమ్మా. ఏమో డబ్బునే ఫోన్ చేసిందిరో ఏదో ఒకటి చెప్తా అక్క మళ్ళీ చేస్తానన్నది. డబ్బునే చేసిన చెల్లె ఏమన్నారా అడిగినవా పోయి? అడిగినక్క. ఇక పిల్లగాడు డ్యూటీ చేస్తాడంట. రేపు మాకు డ్యూటీ వస్తుంది అని చెప్పినక్క. ఇక సరే చేద్దాము. ఇక పిల్లకు ఓకే అయితే మాకు ఓకేను అని అన్నారు. ఇక మరి మీరు వస్తారా లేకపోతే వాళ్ళని రమ్మంటారా అక్క? ఇక ఎవరు ముందు వస్తే ఏమైతుంది చెల్లె, వాళ్ళనన్న రమ్మను లేకపోతే మేమే ఆడుకొస్తాము. ఇక మీరు ఎట్లా అంటే అట్లనే చెల్లె. సంబంధం కుదిరిందే మా గొప్ప నాకు. సరే తీయక్క వాళ్ళ నచ్చుకొని ఏదో ఒకటి చెప్తా. ఇక వాళ్ళ అంత దూరం కిరాయిలు పెట్టుకుని రారక్క. కొంచెం గతి మళ్ళీ వాళ్ళు ఏం గతి పిల్ల అయితే ముద్దుగా ఉంటది. పుట్ట బొమ్మలు ఉంటది. ఇక పిల్లని చేసుకుంటే మహారాణులు చూసుకోవచ్చు. కానీ ఇక నీ కొడుకు ఎసంటాడో ఏం చేస్తాడో. ఇక పోనీ నువ్వు మంచిదాని వానికి సంబంధం ఓకే చేయించినాక మరి మీరే రాదు చూసిపోతానుకు. సరే తీసేళ్ళే మరి. మంచిదక్క. బావా నిజంగా మీ ఇల్లు సూపర్ ఉంది తెలుసా. మా ఊర్లల్లా గిట్లాంటి ఇల్లు ఉండనే ఉండయి. ఇక మీ పట్నంలో ఎంత బాగుంది తెలుసా.
అబ్బా గీసంటి ఇంట్లోకి వచ్చినందుకు నా అదృష్టమే అనుకోవాలి. అంతేనా లక్ష్మి, నిజంగా మా ఇల్లు నీకు మస్తు నచ్చిందా? అవునా, ఇక నీకేమో మా ఇల్లు నచ్చింది, నాకేమో నువ్వు నచ్చినవు. అసలు నేను కలలో కూడా ఊహించుకోలేదు తెలుసా ఇంత అందమైన పెళ్ళం నాకు వస్తుందని. అబ్బో నేనేం అందంగా ఉన్నా బావా, నువ్వు పెద్ద సెటైర్లు ఎత్తున్నావు గాని ఏం అందంగా లేను, నాకంటే నువ్వే అందంగా ఉన్నావు. ఏ ఊకో, లక్ష్మి పేరు పెట్టిండు మీ అయ్యి అంటే మహాలక్ష్మి కంటే అందంగా ఉన్నావు తెలుసా. సరే సరే ఈ మాటలకి ఏం తక్కువ లేదు గాని డ్యూటీకి ఏ టైం పోతావు చెప్పు, కూర బువ్వ ఏమేమి ఉండాలి? అయ్యో, ఇదేంది డ్యూటీకి ఎప్పుడు పోతావని అడుగుతుంది. నేనేం డ్యూటీ చేస్తా ఏం కథ? ఆ, దీనికి కూడా నైడు డ్యూటీ చేస్తాడు అని బక్రగాడు అని చెప్పిర్రా ఏంది? ఇది డ్యూటీకి ఎప్పుడు పోతావని అడుగుతుంది. ఏం చెప్పాలి ఇప్పుడు, ఎట్లా కవర్ చేసుకోవాలి? ఈ ఇల్లు సొంత ఇల్లు అని చెప్పినట్టు, అందుకే మీ ఇల్లు బాగుంది అని అంటుంది. కిరాయికి ఇల్లు అని తెలియాలి, ఇక నన్ను ఇరవై రుచుకు తట్టే ఉంది పిల్ల. అయ్యో నేను అడుగుతుంటే సప్పుడు సరి చేయవేంది బావా, ఎన్ని గంటలకు పోతావు చెప్పు నువ్వు డ్యూటీకి? బాక్సులకు ఏం కూర ఉండాలి? నా కూరలు వండుడు సరిగ్గా రాదు. ఇక మీ అమ్మనే ఉండమంటే గాని అన్నం అయితే ఉండనీకొచ్చు. ఏం ఉండాలి చెప్పు? ఆగు, నువ్వు అడిగితే సప్పుడు సరి చేస్తలేవు, నేను పోయి అత్తమ్మని అడుగుతా. హా, అది లక్ష్మి, ఇవాళ డ్యూటీ లేదు లక్ష్మి, ఇక రేపటి నుంచి పోతా గానీ ఇవాళ ఉత్తగానే ఉండుడే ఇంటికాడ. ఇక నిన్ను చూసుకుంటే డ్యూటీకి పోవాలంటే నాకు ఓబుద్ది అయితే లేదు, నేను ఒక్కదాన్ని ఇచ్చిపెట్టి. అందుకే ఇక పొద్దున్న దాకా నిన్ను చూసుకుంటేనే కూర్చుంటే ఈ రోజు. అబ్బా డ్యూటీకి పోయి వచ్చినాక సాయంత్రం ఏం చేస్తావు? అప్పుడు చూసుకుంటా కూర్చుందు గానీ ఇప్పుడైతే డ్యూటీకి పో. డ్యూటీకి పోకుండా ఇంట్లో వండుకోవద్దు. మా ఊర్లలో అయితే మా డాడీకి అస్సలు నచ్చదు తెలుసా. మా డాడీ రోజు పనికి పోయి రోజు వస్తాడు, ఎప్పుడు ఇంటికాడ ఉండడు. మొగోళ్ళు అంటే అట్లా ఉండొద్దంట, దరిద్రం అంట. ఏ ఊర్లలో గట్లనే ఉంటది కానీ సిటీలో గిట్లనే ఉంటది లక్ష్మి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇవాళ పోను, నిన్ను చూసుకుంటూనే ఉంటా, రేపటి నుంచి పోతానా కదా. సరే సరేలే, ఇప్పుడు తింటందుకైనా ఏదైనా వండి పెడతది, తీసుకొని వస్తా తిందు గాని. అబ్బా డ్యూటీకి పోమంటే ఎంత బద్ధకం అవుతుంది చూడు నీకు. సరే సరే, వేడి వేడిగా కొంచెం ఉప్మా చేస్తారా, తింటా. అబ్బో సరే. ఈ అవ్వ, ఏంది ఇది నాకు ఇక్కడ అర్థమైతలేదు. ఏం పని శాతగానోని నేను, ఇక నాకు ఇంత మంచి పిల్లని ఎట్లా ఇచ్చిర్రా ఏం కథ. ఆ దేవుడు బాగానే కనికరం చూపించిన నా మీద అని నేను మురుస్తున్నా. ఆ, ఈ పిల్లేంది ఈయన డ్యూటీ చేస్తట్టున్నా అని అనుకుంటుందా ఏంది? ఎవరన్నా చెప్పొచ్చునా ఏంది? ఏమైందిరా, ఏమో ఆలోచించుకుంటా నిలబడ్డావు, ఏది నీ పెండ్లం ఎక్కడ పోయింది? ఆ, కిందికి పోయిందమ్మా, ఉప్మా చేసుకురాపో అంటే ఉప్మా చేసుకొస్తానికి పోయింది. అవు గాని జర దగ్గరికి రావే. ఏమైందిరా? కాదమ్మా, ఆ పిల్లకు నేనేమైనా డ్యూటీ చేస్తాను చెప్పి రాని ఎవరన్నా? ఏమైనా డ్యూటీ పోతావా, ఏం కూర ఉండాలి, ఏం బాక్సులో పెట్టాలని అడుగుతుంది. ఆ, ఎక్కడ ఏంది ఏం కథ నాకు ఎక్కడ సమజైతలేదే. ఏమో బిడ్డ, ఆ పెంటమ్మ చిన్నమ్మ ఉంది కదా అలుగురామే, ఇక ఆమె డ్యూటీకి ఇట్లా చేస్తదేమో అని చెప్పినట్టుంది బిడ్డ. గట్లనే వాళ్ళ అమ్మ నాయనకి సంబంధానికి ఒప్పుకుర్రు, లేకుంటే గిసంటి సంబంధం నీకు ఏడుస్తుండే బిడ్డ. అయినా మన కిరాయిలు అని ఇట్లా పోరికి తెలియనట్టుంది. అత్తమ్మ గీ ఇల్లు కట్టాలంటే ఎన్ని పైసలైనాయి అత్తమ్మ అని అడుగుతుంది. ఇక నేనేం చెప్పాలి? అట్లా చెప్పి సిగ్గు పోవాలని అప్పుడు సరి చేయకుండా బయటకు వచ్చిన బిడ్డ. ఓర్ని అమ్మ, పెళ్లి చేసేటప్పుడు గిసంటి అబద్ధాల మాటలు మాట్లాడి పెళ్లి చేస్తారా అని ఎవరన్నా? అవ్వా అవ్వా, ఇప్పుడు అలా తెలిస్తే ఏమన్నా ఉంటదానే? ఆయన మనని ఇవ్వడేం లేదు గాని ఆ పెంటమ్మ చిన్నమ్మను ఆగం పట్టిస్తారు చూడు. అరే గామదేం తప్పుందిరా, మన కోసం ఆమె కష్టపడి అట్లా అబద్ధాల మాటలు చెప్పించాను లగ్గం చేసి ఇచ్చింది గాని ఇట్లా గులాముంటోంది ఎవరైనా పిల్లనిస్తుండేనారా? ఇక మా ఎక్కువ మహాలక్ష్మి ఉంది, ఆ పిల్ల మన ఇంటికి వచ్చిందంటే ఎంత అదృష్టం ఉండాలి చెప్పు. పోనీ నాయన, ఇక ఇప్పటికి అయ్యిందంతా పోనీ, ఇక రేపటి సండే డ్యూటీ చూసుకొని పో బిడ్డ. చెల్లి అవ్వ, ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? ఏ డ్యూటీ చేయను పాడు చేయను, నేను ఎక్కడ పోను. ఉత్తగానే ఊలామే తిని పంతా, ఎవ్వడేమనుకున్నా సరే. ఆ పెండ్లొద్దు ఆ పిల్లొద్దు, ఎక్కడైనా తీసుకొని పోర్రి, నాకైతే వద్దమ్మా, నేనైతే డ్యూటీ చేయదలుచుకోలే. అరే మంచి వాకాడిది వారా, ఇంత మంచి పిల్ల నీకు రావుడు చాలా ఎక్కువ నీ ముఖానికి అని అంటే చెప్పిన కుట్టా నేను డ్యూటీ చేయను పాడి చేయను పిల్లొద్దు ఎవడొద్దు అని అంటున్నావు. ఓయామో ఓయామో, ఎంతో నానా కంటాలు పడి ఎంతో కష్టాలు పడి నీకు లగ్గం చేసిస్తే మంచి పిల్లని ఇంటికి తెస్తే ఒకరు అయ్యి బతకాలే కానీ నేను పెళ్లి చేసుకోను అని ఇన్ని రోజులు అడిగింది. ఇప్పుడేమో కష్టం చేయని పాడి చేయను ఉత్త గులాం దింపంతానికి ఇప్పుడు అనబట్టివి. ఏం చేయాలి నీతోని? ఆ ఏ నీ అవ్వ, ఏంది నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఏం పెళ్లి ఏం కథ, ఏదో దబదబ హడావిడి హడావిడి అని చేసేసిర్రు. ఇక ఆ పిల్ల ముద్దుగానే ఉందని ఏదో మాట్లాడుతున్నది తప్ప, ఇక నాకు ఈ పెళ్లి సంసారం ఇక అంత ఇంట్రెస్ట్ లేదమ్మా, నువ్వేమననుకో. నేనైతే డ్యూటీ పోను, ఉత్తగా ఉలాంటి పిల్లని చూసుకుంటుండరా నాయన ఇంట్లో అని అంటే ఉంటా. నువ్వు తెచ్చి వండి పెట్టు, తింటాం పంతం గాని ఇక నేనైతే పనికి పోనమ్మా. నీ బతుకుల గట్క ఏం బతుకు బతుకుతున్నదా సిగ్గి తప్పిన బతుకు.
ఓయమ్మ గీసంతోని అనుకోలేదా నాయన. ఇంకా నీకంటే చిన్నోడు తమ్ముడు ఆన్ పెళ్లి ఎట్లా చేయాలి, నీ పెళ్లికి ఇన్ని అప్పులు చేసి తప్పులు చేసి ఎట్లా అట్లా లగ్గం చేసి బయట పడుతురా దేవుడా అని అమ్మయ్య అని అనుకునే బదులు ఇక గా టైంలో నువ్వు ఇట్లాంటి బీప్ పెరిగే శాతం చేస్తున్నావు, ఏం చేయాలరా నీతోనిగా. నువ్వు ఇట్లా చేస్తే తమ్ముడు నిన్ను చూసి నేర్చుకోడారా, ఏమన్నా గాడిదెత్తి వెళ్ళినావు గాని ఏమన్నా తెలివి ఉన్నాదిరా నీకు. చల్లి అవ్వ, నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఏం చేయదుంట్రా దేవుడా. ఓ సువర్ణ, ఉన్నారా ఇంట్లో? చెప్పండి ఎవరు? మా అత్తయ్య పైనుంది, ఏం కావాలి చెప్పండి మీకు. అయ్యో పిల్ల, నువ్వా ఇంటి కొత్త కోడలివి కాదు. అయ్యో నేను మర్చిపోతి, ఈ పెళ్లి కొద్దాం అనుకుంటే జర పని మీద బయటికి పోయిన పిల్ల. అబ్బాయి ఎంత ముద్దుగున్నావమ్మా, ఇక మాడు ముఖం పోరగానికి బాగానే దొరికినావు పా. నువ్వు ఏ ఊరమ్మ నీది? లక్ష్యం పెళ్లి. అవునా, మంచి పిల్లవే దొరికినావు పా. మీ అత్త మీ మామ ఎన్నో కష్టాలు పడి ఎన్నో తంటాలు పడి ఏ పిల్లని దొల్లాడుకొచ్చి ఇటువంటి లక్ష్మి వాళ్ళ పిల్లని తెచ్చిరు పాటు. మంచిగా ఎవరు గాని మీ అత్తని రమ్మనుకో. ఎందుకమ్మా, ఏం కావాలి? మా అత్త కొంచెం పని మీద ఉంది, ఏం కావాలి చెప్పురు, నేను తీసుకొస్తాదని. అబ్బా పిల్ల బాగా హుషారుండే. ఇంటి కిరాయి ఎప్పుడు కడతారమ్మా? 10 రోజులు దాటిపోయింది, రేపు ఆపిస్తానంటుండు మీ మామ నీ మొగడు. ఇంకెప్పుడు కడతారా? అదేంటి, ఇది కిరాయిలా? మరి కాకుంటే మీ మామ మీ అత్త నీ మొగడు కష్టపడి కట్టించిన ఇల్లు అనుకుంటావా ఏంది? అరే నిజంగా చెప్పమ్మా, నాకు తెలియకనే అడుగుతున్నా. ఇది వాళ్ళ సొంత ఇల్లేమో, ఇంత మంచి ఇంటికి ఇచ్చిరా నన్ను అని మా అయ్య గురించి గ్రేట్ గా చెప్పుకుంటున్నా. ఇది వాళ్ళ సొంత ఇల్లు కాదా? అయితే మీ ఇల్లా? మరి మా ఇల్లు కాక తాళిల్లు అనుకుంటావా బుద్ధి? కాదు కిరాయించనే ఉంటురు. వాళ్ళకు సొంత ఇల్లు కట్టుకున్నంత సీన్ ఉన్నది కానీ ఎన్నేళ్ళ సందో ఇదే ఇంటుంటారు. కిరాయి టైం అయితే ఎన్నడు 20 ఏళ్ళ సంది ఉంటుంది కానీ ఎప్పుడు 10 రోజులు 15 రోజులు ఇక టైం పెంచుతా ఉంటారు. నేను వచ్చిన కొద్ది మళ్ళీ పంపిస్తుంటారు. అందుకే ఇప్పుడన్నా గీసారంగా టైంకి ఇస్తారేమో అని అడుగుదామని వచ్చిన బిడ్డ. అవునా? అయ్యో నా మనసు ఎంత బాధ అవుతుంది. మా డాడీకి మా మమ్మీకి వాళ్ళందరికీ ఇది సొంత ఇల్లే అని తెలుసు. ఈయన గవర్నమెంట్ జాబ్ చేశాడంట కదా. ఇది కూడా నిజమేనా అబద్ధమేనా అమ్మా? ఎంత జోగు చెప్పినావు బిడ్డ. ఇక ఊరు పిల్లలందరూ కొంచెం అమాయకంగా ఉంటారు కానీ నువ్వైతే చూస్తానికి ఎంత మహాలక్ష్మి లాగున్నావు. ఈ ఇంట్లోకి ఎట్లా వచ్చినావో నీ తల రాత గట్ల రాసిపెట్టుందని నేను అనుకుంటా గానీ గవర్నమెంట్ జాబ్ చేస్తాడా నీ మొగడు? అబ్బా ఎవడు చెప్పిండమ్మా? ఈ పోరడు ఉత్తగా ఉలాం తిరుగుతాడు, ఉలామే వండుకుంటాడు, డ్యూటీ చేస్తాడని చెప్పిన నీకు. అయ్యో నిజంగానా? ఈయన గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ చేయడా? అయ్యో మా డాడీని ఎంత మోసం చేసిర్రు. మంచి సంబంధానికి ఇచ్చినా అని మా డాడీ మా మమ్మీ మా నాయనమ్మ మా తాత మా అమ్మమ్మ అందరూ మురుస్తుర్రు. తీరా చూసేసరికి కిరాయి ఇంట్లో పడ్డా, జాబు జూబు ఏది లేను ఇంట్లో పడ్డనా. అయ్యో నా రాత పాడుగాను, దేవుడు ఎందుకు ఇంత అన్యాయంగా రాసిండు. అయ్యో బిడ్డ ఏడవకమ్మా, నిన్ను చూస్తుంటే నాకే బాధ అవుతుంది. ఏడవక తల్లి, నాకు ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు ఉంటే ఈ బాధ నా బిడ్డ పడుతుంటే నేను ఎంత బాధపడుతున్నావు కానీ నువ్వు ఏడుతున్నా చాలా బాధ అవుతుందమ్మా. ఊకో వీళ్ళు ఏమేమి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి చేసుకున్నట్టు కానీ ఇక పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తాం బిడ్డ? నువ్వు మార్చుకొని ఏదో ఒక జాబ్ చూసుకోమని కాదురా. వద్దమ్మాయిగా, నువ్వు చెప్పేదాకా నాకు ఎరకలేదు. నువ్వు చెప్పకుంటే జీవితాంతం ఇంతో నాతోనే ఉంటుంటే. ఎన్ని మోసగారి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిర్రు. మా డాడీకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా, వచ్చి తీసుకోబో డాడీ, నేను ఇంట్లో ఉండను అని చెప్తా. ఇప్పుడు ఉన్నట్టు అన్ని మాటలు చెప్పేస్తా. మా డాడీకి నచ్చదవ్వా అట్లా కిరాయించాలు ఉండేటోళ్ళకి ఇచ్చుడు. ఇక ఏమున్నా మంచిగా ఉన్నోళ్ళకి ఇయ్యాలి. నా బిడ్డ సంసారం మంచిగా ఉండాలని ఏ తల్లిదండ్రి అయినా చూస్తాడు కదా. ఓయమ్మ మా ఊర్లో పెంటమ్మ అని ఉంటది ఒక ఆమెని మోసం చేసి మా అయ్యను మా అమ్మను ఒప్పించి గింటగాడికి తెచ్చింది. దాన్ని ఈపు వల కొట్టాలి ముందు. ఇప్పుడే వద్దు తల్లి, జరైనాక చెప్పు, నేను పోయినాక చెప్పు. ఇక ఎందువల్ల అయింది మరి అన్నిందాలు చెప్పినట్టు ఉన్నాయి లేని ఎక్కించి చెప్పినట్టుందని మీ అత్త మీ మామ నా మీద కోపం తెచ్చుకోగల. నేను పోతున్న తల్లి, నేను వచ్చిన కళకు చెప్పకు. సరే అమ్మా. అయ్యో బిడ్డ ఎంత బాధపడుతుందో బిడ్డ. కొంతమంది ఆడపిల్లల జీవితాలు గీతనే అవుతాయి. అయ్యయ్యో అందుకే సంబంధాల ముందు పడిపోయి అబద్ధాల మాటలు చెప్పి ఆగం చేయదు వాళ్ళ బతుకులను. ఓసై పెంటి, బయటికి వెళ్ళే ఓ లండ ముఖం దానా. ఆగు, ఎంత పిలిచినా ఉరుకుతలేదు పలుకుతలేదేందే? ఇంట్లోకి పోయి జుట్టు ఎక్కలు పట్టి బయటకు గుంజుకొచ్చి మరీ కొడదాం పావే. హలో, జరుండు అక్క, నా కోసం ఎవరో వచ్చినట్టు, పెద్ద పని మీదనే వచ్చినట్టు. సరే జరైనాక చేస్తక్క. ఓయమ్మో పిల్లగానుల గురించి నేను అబద్ధాల మాటలు చెప్పిన సంగతి ఇలా పేరుకైందా ఏంది? ఏమన్నా బట్టి వలిగినట్టే ఉంది. నా పని చేస్తాను పెళ్ళమ్మవాడు. ఓయమ్మో మస్తు మండుకుంట కోపం మీద వచ్చిరు కదా. ఏందే బర్రెలు చూసుకుంటా అట్లనే నిలబడ్డవు? అయ్యో ఏమైంది? నా ఇంటి మీదకి వచ్చి నా మీద కోపం అవుతారు. నేనేమన్నా అంటే నా మీ జోలికి వస్తున్నా, మీ వార్తకు వస్తున్నా? ఓ సిద్ధి తప్పిందా నా అక్క పొక్క అనుకుంటా మంచిగా మాట్లాడుతు కదనే. ఎంత మోసం చేస్తే నా బిడ్డ సంసారం ఆగం చేస్తేవి కదనే. అయ్యో నేనేం చేసినా? నీ బిడ్డ సంసారం నేనెందుకు ఆగం చేసినా? మంచి సంబంధానికి ఇస్తే
ఇంకేమైందంట నేను పాపం చేస్తున్నా మీకు చేసింది మొత్తం పాపమే పాపం చేసి ఇంకేం తెలియని ఎరిపిల్లలక ఎట్లా మాట్లాడుతున్నవే నువ్వు లండు మొక్కతారా బర్రెకి ఉండి మా ఇంటికి వచ్చి మేము వద్దన్న సంబంధానికి ఇయ్యుర్రి అని బట్లాడి చేపించుకొని పోతివి ఆడ ఇల్లు గతి లేదంట జాబు గతి లేదంట ఏడు గతి లేదంట నా బిడ్డకు ఎవడో ఇంటి పక్కోడు చెప్పిందంట గట్ల ఎరికైందంట గంట మోసం చేస్తానికి ఒక ఆడపిల్ల సంసారము జీవితం ఆగం చేస్తానికి నీ చేతులు ఎట్లా వచ్చినాయి ఏ బద్మాషి అయ్యో తప్పైంది తల్లి ఆంటీ జాబు లేదు ఇల్లు లేదన్న సంగతి నాకే మెరకమ్మా ఎన్నడో చిన్నప్పుడు కలుసుకున్నాముగా సువర్ణతోని ఇప్పుడు ఇంత మోసం చేస్తారని నాకే మెరక బిడ్డ నువ్వు వచ్చిన ఆమెకి పంచాయతీకి వచ్చినవు ఏ ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేయాలని నాకుంటే చెప్పురా అట్లా పంచాయతీ చేయకురమ్మా నా మొగనికి తెలిస్తే నన్ను ఇయ్యర మరుచుకుంటాడు తెలవాలే ఊరందరికి వినిపిస్తట్టే కొడతానికే వచ్చినమే నిన్ను ఏం భయపడేది లేదు నీకు ఒక ఆడబిడ్డ ఉంటే తెలుస్తుండనే ఆ బాధ పాడుగాను నా బిడ్డ జీవితం ఊకరని నాగం చేస్తుంది కదనే ఎన్ని వందల సంబంధాలు వచ్చినా ఇట్లా వద్దు అని ఒప్పుకోకుండా నువ్వు చెప్తే మా ఆమెనే కదా మా ఊరామెనే కదా ఇక మంచిగా తెలిసిన సంబంధం ఏమో చెప్పిందని మాటినిస్తే ఆగమైంది కదనే నా బిడ్డ సంసారం నిజంగానే దానికి ఒక బిడ్డ ఉంటే తెలుస్తుండే ఆ బాధ దానికి ఏమెరకనే రెండు చప్పరి అయ్యో ఏమైందిరా నర్సిగా మా ఇంటి మీదకి పంచాదికి వచ్చినట్టు నువ్వు నీ పెళ్ళము ఆగో నా పెళ్ళ మీదకి చేతులు ఎత్తుందేంద్రా నీ పెళ్ళము ఏం చెప్పమంటావు చెప్పే నీ అంత మంచిది కాదు నీ పెళ్ళము అరే ఎందుకురా ఏం మోసం చేసింది ఏం మోసం అంటదేంది నా ఉన్న ఒక పిల్లని మంచి సంబంధానికి ఇయ్యాలని ఎన్ని సంబంధాలు వచ్చినా ఇయ్యకుంటా ఆపినము ఇక నీ పెళ్ళం వచ్చి అయ్యో పిల్లగాడు డ్యూటీ చేశాడంట గవర్నమెంట్ కొలువంట సంసారం మంచిగా ఉందని ఇప్పించింది ఇక తీరా చూసేసరికి నా బిడ్డ పోయినాక ఇక అందరు చెప్తుర్రంట ఇంటి పక్కోళ్ళు అది కిరాయి ఇల్లమ్మ పిల్లగాడు ఏం పని చేయడం చుట్టుపక్కల చెప్తుర్రంట ఇక ఏం చెప్పాలి చెప్పు అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేపించి ఇంకా ఇంటికి తలగబెట్టించింది నా బిడ్డను ఏం చేయాలి నా బిడ్డ ఏడ్చుకుంటా ఫోన్ చేసింది ఇప్పుడు బస్ ఎక్కించిందంట ఇక వస్తుందంట ఏం చేయాలి లేని పెండంతో ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయమే పెద్ద మనిషి నువ్వే చెప్పు ఎయిరి ఈ బద్మాష్ దాన్ని ఉంగబెట్టి పెళ్ళమ్మ కూడా బుద్ధిని ఇయ్యరమయ్యరా చక్కగా అవుతుంది అప్పుడు ఈ బద్మాష్ దానికి మొట్టమొదలే చెప్పిన ఇంకా సంబంధాల జోలికి నువ్వు ఓకే నడిమిట్ల పోతే నిన్నే ఆగం చేస్తారే అని చెప్తే ఈ బద్మాషి రుయ్య పిల్వని పేరు అంటే ఉరికినట్టే ఉరికింది ఇప్పుడు ఆగమైన ఆవే నేను చెప్పలేదా అని నా మాటని మొదలుకు వస్తుంది అని అంటే నా మాట వినిపించుకోకుండా ఓ పెళ్లి పెద్దనే నాకు అన్ని తెలుసు అని చేస్తుంది కదా ఇప్పుడు ఏమైంది చూడు పాపం ఆడపిల్ల సంసారం ఆగం చేస్తుంది కదనే జీవితం అంతా ఆగమైనట్టే ఇప్పుడు ఆగో ఏం తెలియని ఎరిపిల్ల లెక్క ఎట్లా చూస్తుంది చూడు మస్తు కథలు ఉన్నాయి దీని దగ్గర నీ అవ్వ ఇప్పుడు మొత్తం ఉన్న ఇజ్జత్ అంతా తీస్తుంది కదనే బద్మాష్ మాటలు మాట్లాడి ఇగో ఎట్లుందంటే మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి దోస్తులు వీడియో లెంత్ ఎక్కువ అయితే మనల్ని స్కిప్ చేస్తారు కాబట్టి వీడియో కొంచెం లెంత్ తక్కువ చేసి సిరీస్ మొత్తం అనేది ఒక వీడియోలో చేయడానికి ట్రై చేసి తీసుకొచ్చినాము ప్లీజ్ దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి సరే దోస్తులు ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష బాయ్ మళ్ళీ కలుస్తాం దోస్తులు మా కోసం హైప్ పంచ్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సరే మరి